అనుకూలించని వాతావరణం, అకాల వర్షాలతో రైతన్నలకు తీరని ఆవేదన మిగిలింది. ఎవరు ఆదుకుంటారా అని రైతన్నలు ఆశగా ఎదురు చూస్తుంటే రాజకీయ నేతలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అకాల వర్షాలు ఏపీ రైతుల్ని ముంచెత్తాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి కోతకొచ్చిన వరి పంట నేలకొరిగింది. ఉద్యానవన పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈదురుగాలులు, వర్షాల ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే 95,000 టన్నుల ధాన్యం తడిసిపోయినట్లు అధికారుల ప్రాథమిక అంచనా. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందో లేదో అనే ఆందోళనలో ఉన్నారు రైతులు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న ప్రభుత్వం ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొంటుందంటున్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎవరు ఏ చింత పడవద్దు, ప్రతి గింజని ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి తీరుతుంది. ఇది రైతుల కూటమి, ఎన్డీఏ కూటమిని ఎవరు మర్చిపోవద్దు. రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదంటూ విమర్శలు చేస్తోంది వైసీపీ. వర్షాలపై సమాచారమున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపించారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవాలి, అన్నదాతల్ని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత జగన్. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని వైసీపీ నేతలు పరామర్శించాలన్నారు ఏపీ మాజీ సీఎం జగన్. భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారుల్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామంటోంది ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని అధికారుల్ని ఆదేశించింది.